మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. ఈరోజు నాతో దువ్వాడు ఉన్నాడు. హలో దువ్వాడా. హలో మాస్టర్, చెప్పండి. ఒక ఆడదాని మాయలో పడి అటు రాజకీయాలు పోగొట్టుకుని ఇటు సమాజంలో గౌరవం కూడా పోగొట్టుకున్నాం. దీనిపైన నీ అభిప్రాయం? నా అభిప్రాయంతో పనే ఉంది. జనాల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కట్టుకున్న పెళ్ళం బిడ్డలను వదిలేసి దువ్విన మాదిరి మాయలో పడి ఆమె వెనకాల తిరుగుతున్న పరమ వేస్టుగాడు దువ్వాడా అని వాడలా జనాలు తిట్టుకుంటున్నారు. వాళ్ళు తిట్టుకుంటే దానివల్ల వచ్చే బాధ కన్నా నా స్వీట్ హార్ట్ మాధురితో ఉన్న అనే సంతోషమే నాకు ముఖ్యం. అలా మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా జఫా సీను? సిగ్గు మొహమాట పడుతూ కూర్చుంటే ఉన్న ఈ 4 ఏళ్ళు గడిచిపోయి బకెట్ తన్నేస్తాం. ఏదైనా ఊపిరున్నంత వరకే అన్ని ఆనందాలు చూసేయాలి. నేను నా సంతృప్తి కోసమే బ్రతుకుతా. ఎలాగోలా సావులే కానీ నీ పైన శ్రీకాకుళంలో కేసు పెట్టారంట కదా బొట్టు సీను? అవును, ఎప్పుడో పెట్టాల్సింది, లేటుగా పెట్టారు అంతే. ఓహో, నీ తప్పు నీకే తెలుసు అన్నమాట. అసలు నువ్వేమన్నావో తెలుసా? పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాను. పవన్ ప్రశ్నిస్తా అంటూ పాలిటిక్స్లోకి వచ్చి బాబు దగ్గర చేరి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ప్రశ్నించడం మానేశావు అన్నావు కదా జఫా? అవును అన్నాను. మా జగ్ల కనమంటేనే కదా అనేది. అప్పట్లో అనాల్సి వచ్చింది. అప్పుడు అంటే జలగన్న సపోర్టు ఉండేది కాబట్టి కేసులో ఇరుక్కున్నా కూడా ఆ లాయర్ని పెట్టి ఆ కేసు నుండి బయటికి తప్పించేవాడు. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అత్తాపూర్? ఆ జగ్లకు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళ నాయకుల్ని ఏమాత్రం విడిపిస్తున్నాడు? జలగరెడ్డి పెద్ద స్వార్థపరుడు. ఆయన స్వార్థం ఆయన చూసుకునేవాడు. అతని వల్ల ఏం కాదు. ఇంకా చెప్పాలంటే ఆ సైకోరెడ్డికే దిక్కులేదు. లిక్కర్ స్కామ్ లో పీకల లోతులో మునిగిపోయాడు. మొత్తానికి మీ సైకోరెడ్డిని బాగానే చదివేసినట్లున్నావు. అయినా ఇప్పుడు నువ్వు ఆ జలగ పార్టీలో లేవు కదా, నీ మీద ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదు. బహుశా మా జంటను చూసి చాలా మంది కుళ్ళుకుని ఉండొచ్చు. ఎలాగైనా మమ్మల్ని విడదీయాలని ఇలా తప్పుడు కేసులు మాపై పెడుతున్నారు. చేసిందే తప్పుడు పనులు. అప్పుడు నువ్వు పవన్పై అన్నది నిజం, ఆ తర్వాత ఆ టక్కులాడిని వేసుకుని తిరిగింది నిజం. ఏ రకంగా చూసుకున్నా నువ్వేం పెద్ద నీతిమంతుడివి కాదు, పద్ధతి గలవాడివి అస్సలు కాదు. ఆ జనరల్గా నువ్వు ఒక జఫావి. మీరు ఎన్ని తిట్టినా పర్వాలేదు. నాకు నా వెనక మాధురి ఉంది. నన్ను విడిచి తను ఒక్క క్షణం కూడా ఉండలేదు. నన్ను ఒకవేళ జైల్లో వేసినా మాధురి కూడా నాతో పాటు జైల్లో ఉండడానికి ఇష్టపడుతుంది. లేదంటే నా మాధురి నన్ను ఈ కేసు నుండి రక్షిస్తుంది. తనకి నువ్వు ధైర్యంగానే ఉన్నావన్నమాట. కేసుల గురించి ఏం భయపడట్లేదన్నమాట. నేను జలగ పార్టీలో చేరకముందే నా పైన బోలెడు కేసులున్నాయి. ఓహో, నేర చరిత్ర బాగానే ఉంది కానీ నీకు జఫా. ఆ మాత్రం కేసులు లేకపోతే రాజకీయ నాయకులు ఎలా అవుతాం? అప్పుడే నేను ఎలాగోలా డీల్ చేసుకుని చాలా వరకు కేసులు మాఫీ చేసుకోగలిగాను. ఇప్పుడు నాకు ఎవరితో పని లేదు. నా మాధురి ఒక్కటి చాలు. తను నాకు రక్ష, నేను తనకు రక్ష. నాకేంటి శిక్ష? ఇదిగో సీను, నీ మాధురి భజన నేను వెళ్ళలేక చేస్తానా. మీ ఇద్దరిని చూస్తుంటే జనాలకి చిరాకు దొబ్బుతుంది. నువ్వెప్పటికీ మారవు. నేను మారుతానని ఎవరు చెప్పారు మాస్టర్? నేను సమాజాన్ని మారుస్తాను. ఏంటన్నా అన్నావు? నేను సమాజాన్ని మారుస్తాను. ఏంటి సమాజాన్ని మారుస్తావా? మార్చడం అంటే సెకండ్ సెటప్లు, 2 పెళ్లిళ్ళు, డైవర్సులు, అక్రమ సంబంధాలు ఇవేనా నువ్వు మార్చేది? ఆల్రెడీ చాలా మంది జనాలు నీలాగే ఇలాగే తయారయ్యారు. మీ సమాజ సేవ మాకేం అవసరం లేదు. కానీ ఆ కేసు పెట్టారు కదా, ఆ సంగతి ఏందో చూసుకోనన్నా జఫా. పో, నీకు నీ మాధురికి 100,000,000 నమస్కారాలు. వెళ్ళు. చూశారు కదా, ఇది ఇవాల్టి షో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.